ఆచి చికెన్ మసాలా. పామాయిల్ సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని అన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతులు వరి పంట తగ్గించి ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని సూచించారు. ఖమ్మం జిల్లా కొణిచెర్ల మండలం అంజనాపురం గ్రామ శివార్లో నూతనంగా నిర్మిస్తున్న గోద్రేజ్ ఆయిల్ ఫార్మ్ ఫ్యాక్టరీ పనులను మంత్రి పరిశీలించారు. మంత్రితో పాటు వైరా ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ పర్యటించారు. ఫ్యాక్టరీ నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. స్థానిక యువతకే ఉపాధి కల్పించాలని ఫ్యాక్టరీ ప్రతినిధులకు సూచించారు. రైతులకు సంబంధించినటువంటి ఏ అంశం ఉన్నా, ఎందుకంటే మనం ఇప్పుడు పంటల మార్పిడి చేసుకోలేకపోతే భవిష్యత్తు ఇంకా రైతుకి ఇబ్బంది జరిగే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం మొన్ననే ప్రకటించింది, తెలంగాణ నుంచి గాని ఏ రాష్ట్రం నుంచి గాని మేము ధాన్యం సేకరించాం, మాకు అవసరం లేదు, మా దగ్గర ఓపిక లేదు, మీరేం చేసుకుంటారో మాకు తెలియదు అని. ఇంతకుముందు ఏంటంటే కేంద్రం అడిగిన కాడికి ఎఫ్సిఐకి మనం కొని వాళ్ళకి ఇచ్చేవాళ్ళం. వాళ్ళు మళ్ళీ తరుగో బరుగో మనకి రైతులకి కొంత డబ్బులు 2 నెలలకో 3 నెలలకో మళ్ళీ ఎఫ్సిఐ ఇచ్చేది. భవిష్యత్తులో ఆ వెసులుబాటు పోద్ది. ఆ వెసులుబాటు పోతే వీటిని మనం ఎక్స్పోర్ట్ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వాలకి అవకాశాలు తక్కువ. అది కూడా కేంద్ర ప్రభుత్వాలే చేయాలి. కానీ కేంద్ర ప్రభుత్వం వరి మీద, పంజాబ్లో అయితే వరి వేయకపోతే డబ్బులు ఇస్తున్నారు. నువ్వు పొలం ఉండి ఖాళీకి పెట్టుకుంటే కూడా డబ్బులు ఇస్తున్నారు. ఎందుకంటే వరి వేస్తే నష్టం అని చెప్పి ఆ రాష్ట్రం ఇట్లాగే మనకు మాదిరిగానే వరేసి యూరియా వేసి వరేసి యూరియా వేసి అక్కడి నుంచి ఇప్పుడు ఒక ట్రైన్ ఉంది, క్యాన్సర్ ట్రైన్ అని. పంజాబ్ నుంచి క్యాన్సర్ రైలు వెళ్తుంది రోజు హాస్పిటల్కి ఉదయం సాయంత్రం. అంటే యూరియా అధిక వాడకం వల్ల ఆ రాష్ట్రం మొత్తం క్యాన్సర్ వ్యాధికి బాధపడుతుంది. ఇప్పుడు వాళ్ళని మించిపోయినాం మనం యూరియా వాడకంలో. అంటే మన